పాకిస్తాన్‌కి కర్మ ఎలా పట్టిందో చూడండి. ఈ సింధు జలాల విషయంలో ఇప్పుడు పాకిస్తాన్ ఈ పర్మనెంట్ కోర్ట్ ఆర్బిట్రేషన్ అంటే శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టుని సంప్రదించింది. దీనికి సంబంధించినటువంటి ఆ ఫీజులన్నీ కూడా పాకిస్తానే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశం ఈ కోర్టుని సంప్రదించడం లేదు. ఈ కోర్టు పిలుపు మేరకు భారతదేశం అసలు పట్టించుకోవడం లేదు. అసలు మాకు దీనికి సంబంధం లేదు. మేము ఏ కోర్టు దగ్గరికి రావాల్సిన అవసరము లేదు. ఈ కోర్టులకు కానీ లేకపోతే ఈ సమస్యకు కానీ సంబంధమే లేదు. ఎందుకంటే కేవలం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంగా ఉంది. ప్రపంచ బ్యాంకు కూడా చెప్పేసింది అసలు దీనికి మాకు సంబంధం లేదు. ఆ రోజు మేము ఏదో మధ్యవర్తిత్వంగా ఉన్నాం తప్ప మా దగ్గరికి వచ్చి సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం భారత్కి లేదు, పాకిస్తాన్కి లేదు, మీరు చూసుకోండి అని చెప్పి ప్రపంచ బ్యాంక్ కూడా చేతులు ఎత్తేసింది. మిగతా ప్రపంచ అంతర్జాతీయ సమాజం అంతా కూడా ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కూడా దీని గురించి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఆ ఒప్పందంలో స్పష్టంగా ఉంది 1960 నుంచి 2020 వరకు అని మాత్రమే. కాకపోతే ఆనాటి మీ నెహ్రూ వెళ్ళి మొత్తం సింధు జలాలు ఇచ్చేసి వచ్చాడు, మనం ఏం చేయలేం. కానీ 2020 తర్వాత కూడా భారతదేశం ఎన్నోసార్లు రండి మాట్లాడుకుందాం అంటే వీళ్ళు రాలేదు. చివరికి వీళ్ళ గొయ్యి వీళ్ళే దిగుకున్నారు. ఆ ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాం దాడి చేసి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకొని ఈ రోజు ఈ కర్మను అనుభవిస్తున్నారు. చెడపకరా చెడేవు అన్నారు. ఈ రోజు పాకిస్తాన్కి అది బాగా సూట్ అయ్యింది. సరే, మనం సింధు జలాలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా సరే ఇస్తున్నాం కదా, వాడుకోవచ్చు కదా. కానీ మన దేశంలో మన భూభాగం మీద రక్తం ఏరులై పారేలై చూస్తే వీళ్ళని ఇంట్లోకి మనం నీరు ఎలా పంపిస్తాం? సో భారతదేశం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ పీసీఏలో భాగంగా ఆ ఫీజులు అంతా కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఈ కోర్టులో వేసినటువంటి కేసులు ఆ కోర్టు ఏమొచ్చేసి ఫీజులు కట్టాలి కదా, భారతదేశాన్ని రమ్మంటుంది, మేము రామని చెప్పేస్తున్నారు. కానీ దీన్ని కంటిన్యూ చేయడం కోసం ఇప్పుడు $6 లక్షల $7 లక్షల కట్టింది భారతదేశం ఫీజుని. నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఎక్కువ పాకిస్తాన్కి. ఆ 9 కోట్ల రూపాయలు ఉన్న పాకిస్తాన్లో ఇంచుమించు 30 కోట్ల రూపాయలతో సమానం. ఆ 30 కోట్లతో అదేమైనా చేసుకునేది. కానీ ఈరోజు మన ఫీజును కూడా కట్టాల్సి వస్తుంది అంటే దాని కర్మ అలా తయారైంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి సమస్యలు సరిపోవన్న విధంగా ఇప్పుడు దీనికోసం డబ్బులు తగలేయాల్సి వస్తుంది. కానీ ఇంకెప్పటికీ కూడా సింధు జలాలు అటు వెళ్ళవు. సింధు జలాలు అనే ప్రసక్తే లేదు ఇంకా.